గారు ఎట్లాగూ అవార్డు తీసుకునేవారు కాబట్టి వారి గురించి మనము చాలా విశేషంగా చాలామంది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఇందులో అవార్డు ఇచ్చేటటువంటి వారు జయమిత్ర సాహిత్య సంస్థ అధ్యక్షులు లేదా జయమిత్ర సాహిత్య సంస్థ కర్త క్రియ అయినటువంటి వారు ఆచార్య చెన్నకేశ్వర రెడ్డి వారు. ఈ అవార్డును తీసుకుంటున్నటువంటి వారు రసమయి సంస్థ స్థాపకులు, నిర్వాహకులు, కవి రచయిత అయినటువంటి ఎంకే రాము గారు. వీళ్ళిద్దరూ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి శిష్యులు. అంటే పాఠం మాత్రమే విన్న శిష్యులు కాదు, శిష్యులు అంటే ఆయనని అనువనుగునా పరిశీలించి అనుకరించడానికి ప్రయత్నించి అందులో ఆనందాన్ని పొందినటువంటి వారు. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు తర్వాత మాట్లాడతారు చెన్నకేశ్వర రెడ్డి సారు, ఆయన మాట్లాడే ఒక 10 మాటల్లో ఒక 3-4 అద్భుతమైన ప్రాసలు వస్తాయి. ఈ ప్రాసలన్నీ సి నారాయణ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు వారు. అట్లాగే ఎంకే రాము గారు సి నారాయణ రెడ్డి గారి దగ్గర చాలా క్రమశిక్షణ నేర్చుకుని, ఎట్లాంటి క్రమశిక్షణ నేర్చుకున్నారు అంటే సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని మొదలొచ్చి కూర్చునేటట్టు చేసి మిగిలిన అతిథులందరూ ఆయన తర్వాత వచ్చేటట్టు కూడా చేయగలిగేటటువంటి పెద్దలు ఎంకే రాము గారు. సి నారాయణ రెడ్డి ఒక చోట ఒక మాట అంటాడు, చైతన్యము నెవరైనా చేతులు కట్టుకు కూర్చోమ్మనునా అని అనరు. సి నారాయణ రెడ్డి అస్సలు అనడు. అందుకే సి నారాయణ రెడ్డి అటు పోయి గద్వాలకు పోయి చెన్నకేశవరెడ్డిని తట్టి లేపి నువ్వు ఏం చెయ్యాలో అదే చెయ్యి అని పాఠం వాచ్యంగా చెప్పకుండా ధన్యాత్మకంగా చెప్పాడు. ఆ ధన్యాత్మకంగా చెప్పిన పాఠాన్ని ఆయన జీవితం మొత్తం ఆచరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంజనీరింగ్ వదిలేసి తెలుగు మాస్టర్ అయ్యాడు. అట్లాగే సి నారాయణ రెడ్డి గారు కర్నూలు పోయి నువ్వు ఈ కలెక్టరేట్లో నౌకరీ ఏం చేస్తావు, కర్నూలు కలెక్టరేట్ కాదు నువ్వు ఉండాల్సింది, హైదరాబాదు రంగస్థలం మీద ఉండాలి, రవీంద్ర భారతిలో ఉండాలి, నువ్వు హైదరాబాదుకు రాకపోతే ఊరుకునేది లేదు అని పట్టుబట్టి హైదరాబాద్కు రప్పించినటువంటి వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు, ఎంకే రాము గారిని. ఆయన కూడా సి నారాయణ రెడ్డి గారు ఎందుకు పిలిచారో అదే పని చేశారు. ఆ పనిని చెయ్యడంలో వీరిద్దరూ అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు అని మనం గుర్తించవచ్చు. అందుకు అవార్డు ఇస్తున్న వారికి, అవార్డు తీసుకుంటున్న వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అవార్డు గురించి ఇందాక అమ్మంగి వేణుగోపాల్ సార్ మాట్లాడుతుంటే తప్ప నాకు అది ఇప్పటిదాకా వెలగలేదు. ఒక 4 సంవత్సరాల నుంచే చెన్నకేశవరెడ్డి సారు అవార్డులు ఇస్తూ వస్తూ ఉన్నారు. మొదట ఎవరికి ఇచ్చారు? గోరటి వెంకన్నకి ఇచ్చారు. గోరటి వెంకన్నకు వీరు ఇచ్చిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. అది కూడా సాహిత్య పురస్కారమే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. తర్వాత వీరు వెల్దండ నిత్యానందరావు గారికి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే యలనాగ గారికి ఇచ్చారు. వీరు ఇక్కడ యలనాగ గారికి ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఒక ఏడాదిలోనే వారికి కబీరు గాలిబు నాటి కాలం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది అనువాదంలో. ఇక వీరు తర్వాత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అవార్డు ఇచ్చారు. ఈయన అవార్డు ఇచ్చిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డు ఇచ్చింది. ఇది నేను ఊహించలేదు. ఇందాక అమ్మంగి సారు ధ్వని అంటే ఒక కవి ధ్వన్యాత్మకంగా చెప్తే ఇంకో కవి తొందరగా గ్రహిస్తాడు. అమ్మంగి సార్ చెప్పగానే నాకు ఇది వెలిగింది. నిత్యానందరావు గారికి కూడా భవిష్యత్తులో ఏదో ఒక అవార్డు వరిస్తుంది. వైస్ ఛాన్సలర్ అయ్యాడు. నిజానికి అది అవార్డు కంటే పెద్ద స్థానం వచ్చింది. కాబట్టి ఈ అవార్డుకు చాలామంది కన్నేసి ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఈ అవార్డు సంపాదిస్తే చాలా పెద్ద అవార్డులు పదవులు కూడా వస్తాయి. ఎందుకంటే చెన్నకేశవరెడ్డి గారు సూక్ష్మగ్రాహి. మనం ఒక కవిత రాసి పడేస్తే మన దోస్తులకు పంపించి వీడు చదివితే బాగుండు అని వాట్సాప్లో 100 మందికి పంపిస్తే 99 మంది చదవరు.
చెన్నకేశవరెడ్డి గారు ఆయనకు పంపించకపోతే కూడా నీ కవిత చదివాను నరసింహారెడ్డి, ఇది చాలా బాగా చెప్పావు, అది అట్లా కాకుండా కొంచెం కింద మార్చొచ్చు కదా ఇంకా అని చెప్పేటటువంటి ఆయనంత గొప్ప చదువరి 100లో ఒక్కరు కూడా లేరు ఇప్పుడు. చాలా గొప్ప అధ్యయనశీలి, చాలా గొప్ప చదువరే కాకుండా ఎవ్వరు బాగా రాశారో బాగా రాయలేదో అంచనా వేస్తాడు. ఆ అంచనా వేసి ఎక్స్ప్రెస్ కూడా చేస్తాడు. తర్వాత ఆయన శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి నేర్చుకున్న ఈ లక్షణాలే కాకుండా ఆయన పుస్తకాలు రాయలేదు అని నేను మొదలు అనుకునేవాడిని. ఆయన కవిత్వం రాశాడు, మరి ముఖ్యంగా కరోనా కాలంలో కవిత్వం రాశాడు. ఆయన ఒక కవిత్వంతో ఆగకుండా చాలా మోనోగ్రాములు అంటే నాకు తెలిసి సామల సదాశివం మీద రాశారు, పివి నరసింహారావు మీద ఒక ఉద్గ్రంథమే రాశారు, ఇంకా ఉప్పల సత్యనారాయణ గారి మీద రాశారు. అట్లా ఒక డజన్ పుస్తకాల వరకు రాసి నేను రచయితను అని చెప్పుకోవడం కంటే మంచి రచయిత ఎవరో ఏరే పనిలో ఉన్నారు. వారు మంచి రచయితను ఏరి వారికి ప్రైజ్ ఇవ్వడం వల్లనే వారికి వేరే ప్రైజులు వస్తున్నాయి. అంటే ఆ సంస్థలు లేటుగా గుర్తిస్తున్నాయి, చెన్నకేశవరెడ్డి గారు ముందు గుర్తిస్తున్నారు. అందుకు చెన్నకేశవరెడ్డి గారు చాలా అభినందనీయులు. వారి వారి వారు ఎక్కడి నుంచి వచ్చారంటే విద్వత్ గద్వాల నుంచి వచ్చారు. విద్వత్ గద్వాల వాళ్ళకి అంత మాత్రం తెలివితేటలు ఉంటాయి, పాండిత్యం ఉంటుంది. తర్వాత గోపి సార్ అనుకుంటా ఇంజనీరింగ్ వస్తే ఈ ఇంజనీరింగ్ చేసి వాడు పెద్ద ఇంజనీర్కి భయపడాలి, చిన్న ఇంజనీర్ని బెదిరియాలి, ఇదంతా ఎందుకని సాహిత్యంలోకి వచ్చినట్టే చెన్నకేశవరెడ్డి గారు కూడా ఇంజనీరింగ్ వదిలేసి సాహిత్యంలోకి వచ్చారు. వారు అకాడమీ నుంచి తెలుగు యూనివర్సిటీకి రాగా నేను తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్ని, అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అట్లా వీరి నడక నిజానికి గొప్ప రచయితగా ఎదగడం కంటే గొప్ప రచయిత ప్రోత్సాహకుడిగా ఎదగాలనేటటువంటి వారి కృషి చాలా గొప్పది. అట్లాంటి సంస్థల యొక్క అవసరం గొప్పది. ముఖ్యంగా రసమయి ఎంకే రాము గారు ఎన్ని సభలు నడిపించారు, ఎన్ని సభల్లో నృత్య ప్రదర్శనలు ఇప్పించారు, డ్రామాలు వేయించారు, ఎంతమందిని. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అంటే మనకు ఒక దేవతల కింద లెక్క. వాళ్ళ దగ్గరికి కూడా ఒక అడుగు వాళ్ళ దగ్గరికి వేసామంటే వాళ్ళు మనల్ని చూశారంటే ఒక్క శేఖండ్. చిన్నప్పుడు ఎన్టీ రామారావు శేఖండ్ తీసుకున్నాం. 82 డిసెంబరు 83 జనవరిలోనే అటు ఇటు తిరుగుతూ ఆయన రాజకీయ సభలు పెడుతూ ఉంటే మా ఊరిలో సభ అని చెప్పి 3ంటికి వస్తానని చెప్తే 9 దాకా రాలేదు నైట్. మేము 9 వస్తాడేమో అని చూస్తూ ఉంటే మా ఊరు దాటేసి రామన్నపేటకు కారు నడుస్తూ ఉంది. కారు పోతుంది, అర్థమవుతుంది ఎన్టీ రామారావు అటు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మేమంతా అడ్డం తిరిగి కారుని ఆపి ఆయనని బయటకు లాగి మీరు మా ఊర్లో మాట్లాడాలని అన్నాం. చిట్యాలలోనే మాట్లాడంటే బ్రదర్ అన్నాడు ఆయన భాష అది. బ్రదర్ పక్కనే రామన్నపేట ఉందట, అక్కడికి వెళ్ళి మాట్లాడి చిట్యాలకు వస్తే చిట్యాల తర్వాత చౌటుప్పల స్ట్రైట్గా ఉంటుంది, అందుకే రూట్ కొంచెం మార్చాను బ్రదర్, నేను తప్పకుండా వస్తాను అని మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఎన్టీ రామారావు షేక్ హ్యాండ్ మేము తీసుకోలేదు. అట్లాంటి 100ల షేక్ హ్యాండ్ తీసుకున్నటువంటి ఎంకే రాము గారికి ఈరోజు ఈ ప్రైజ్ ఇవ్వడం చాలా బాగుంది. ఈ ప్రైజు చాలా ఆలోచించి అర్హులైనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడంలో వారి మేధస్సు, వారి మిత్రత్వం, ముఖ్యంగా అమ్మంగి వేణుగోపాల్ లాంటి వారు, తర్వాత అప్పం పాండే లాంటి వారి సూచనలు సలహాలు కూడా ఉండొచ్చు. వారికి అభినందనలు. నన్ను ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు. నమస్కారం.